అందరికీ నమస్కారం అండి. నా పేరు పూర్వమిళ్ళ ఈశ్వరు. మాది రాయలసీమ మ్యాగజైన్. ఈరోజు వీడియోలో ముందు రావడానికి కారణం కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాల్సిన విషయం. మమ్మల్ని కావాలని ఇబ్బంది పెడుతున్నారా, లేదు కారణం లేకుండా అవమానపరుస్తున్నారన్నది తెలియాల్సిన విషయం అండి. అది మీరు కూటమి ప్రభుత్వం తరఫున తెలియజేస్తారని మేము నిర్ణయించుకొని ఈరోజు వీడియో ముందుకు రావడం జరిగింది. ఎలక్షన్స్కు ముందు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత, ఒక స్లోగన్ ఇచ్చాడు, కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని. కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అని. అప్పుడు రాయలసీమ తరపున ఎవరితో సంబంధం లేకుండా మేము స్వతంత్రంగా మా కులంలో పుట్టిన అవినీతి లేని ప్రజా ప్రయోజనాల కోసం తన విలాసవంతమైన జీవితాన్ని వదులుకొని ప్రజాసేవ కోసం ముందుకొచ్చిన ఆయన మాటకి లోబడి ఎలక్షన్స్కు ముందు రాష్ట్రంలో ఉన్న బలిజ కాపు తెలగ సంఘాల ఐక్యవేదిక అని చెప్పి 7-8 లక్షలు ఖర్చు పెట్టి రాయలసీమ ద్వారా రాష్ట్రంలో ఉన్న కాపు సంఘాలన్నిటినీ రిజిస్టర్డ్ అయినవి, రిజిస్టర్డ్ కాని అన్నిటినీ విజయవాడలో ఒక తాటి మీద తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటకి శిరసా వహించి ఏకపక్షంగా కూటమికి సపోర్ట్ చేయాలని మేము నిర్ణయించుకొని ఆ దిశగా ఎలక్షన్స్లో మేము మా యొక్క సత్తా ఏంటన్నది చూపించడం జరిగింది. కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా గెలవటం అన్నది చాలా సంతోషకరమైన పరిణామం. దీనికి గాను కూటమి ప్రభుత్వం కులానికి ఏం చేస్తుంది అన్నది కూడా మేము క్వశ్చన్ చేయట్లేదు. గెలిచిన తర్వాత గెలవకు ముందు ఎన్ని సీట్లు ఇచ్చారన్నది కూడా మేము క్వశ్చన్ చేయలేదు. జనసేన ఎన్ని సీట్లు తీసుకుంది, ఎన్ని సీట్లు గెలిచింది, టీడీపీ ఎన్ని సీట్లు తీసుకుంది అంటే మిత్రపక్షంగా బదలాయింపు ఎలా జరిగిందన్నది కూడా మేము క్వశ్చన్ చేయలే. కళ్యాణ్ గారు చెప్పిన మాట ప్రకారం మేము ఒక్క తాటిగా వచ్చి అఖండ మెజార్టీతోటి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి? స్థానిక సంస్థల్లో స్థానికంగా ఉన్న వాటిల్లో నామినేటెడ్ పోస్టుల్లో ఎంత న్యాయం జరుగుతుంది? 10% ఇస్తానన్నారు, ఎక్కడిచ్చారు? ఆ 175 నియోజకవర్గాల లిస్టు ఒక్కసారి మీరు పరిశీలించండి. 175 నియోజకవర్గాలు పరిశీలించండి. 10% నామినేటెడ్ పోస్టులు మీరు నిజంగా ఇచ్చారా? జనసేనకి ఇచ్చారో లేదో కూడా మాకు అనవసరం. కానీ ఈరోజు రాయలసీమ క్వశ్చన్ చేసేది ఒక్కటే. చంద్రబాబు నాయుడు గారు, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన పోస్టుల గురించి మేము మాట్లాడదలుచుకున్నాం. ఫస్ట్ 3 నెలల క్రిందట మీరు అధికారికంగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో కృష్ణా జిల్లాకు సంబంధించి గన్నవరం నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా జనసేన నాయకుడు అని చెప్పి మా కాపు వ్యక్తికి ఇవ్వటం జరిగింది. అది జనసేన తెలుగుదేశమా అన్నది మేము అడగం, కానీ మా కమ్యూనిటీ వ్యక్తికి ఇచ్చినందుకు మేము చాలా సంతోషించాం. ఇప్పుడు జరిగింది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన దానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు జీవో రావటం, మా సామాజిక వర్గానికి ప్రకటించిన చైర్మన్ పోస్ట్ని మీ సామాజిక వర్గానికి ఇవ్వటం ఎంతవరకు సమంజసం? దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? జనసేన, తెలుగుదేశమా, బీజేపీయా? ఇదే కొనసాగుతూ ఉంటే మేము కూడా గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా కూటమి ప్రభుత్వ అధికారులారా. అది అవసరమా? నామినేటెడ్ పోస్టులోనే మీరు ఇలా ప్రవర్తిస్తే రేపొద్దున ఇంకా పెద్ద స్థాయి, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ, జడ్పీటీసీలో కానీ, ఎంపీటీసీలో కానీ మీరు జనసేనని ఎంత అవహేళనగా చూస్తారో మాకు అనవసరం. కానీ మా కమ్యూనిటీకి ఇంతకంటే దారుణంగా ఉంటుందేమని మేము ఆలోచన చేయాల్సి వస్తుంది. ఆ పరిస్థితి వస్తే కూటమి ప్రభుత్వానికి అఖండ మెజార్టీ ఇచ్చిన మేము మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు పాతాళానికి తొక్కుతా అన్న పదాన్ని కాపు కమ్యూనిటీ వాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని సవినయంగా మనవి చేస్తున్నాము. ఇక రాయలసీమ గ్రేటర్ రాయలసీమలో 60 పైగా ఎమ్మెల్యే సీట్లుంటే మీరిచ్చిన సీటు ఒకే ఒక్కటి. అంటే అక్కడ బలిజల స్థానం లేరా? బలిజల ఓటింగ్ లేదా? మీకు బలిజల ఓటింగ్ అవసరం లేదా? టీటీడీలో ఎంతవరకు న్యాయం చేశారు? స్థానిక పోస్టుల్లో మీరు ఎంతవరకు న్యాయం చేశారు?
ఒక్కసారి ఆలోచించుకోమని మనవి చేస్తున్నాను. మేమేమి వీధులు ఎక్కం, ధర్నాలు చేయం, పోరాటాలు చేయం, మనసులో పెట్టుకుంటాం. అది మాత్రం నగ్న సత్యం. దయచేసి గన్నవరం ఆలోచన చేసుకొని మళ్ళీ ఆ జీవోని తిరిగిస్తారని, మీ ఎమ్మెల్యేకి నచ్చ చెప్పుకుంటారో ఏం చేస్తారన్నది మాకు అనవసరం. జనసేన వాళ్ళు అడుగుతారో లేదో మాకు అనవసరం. మా కమ్యూనిటీకి ఇది అవమానంగా భావిస్తున్నాం. దీన్ని దయచేసి పెద్దదిగా చేయొద్దని కూటమి ప్రభుత్వ పెద్దలకి, నాయకులకి రాయలసీమ తరపున విజ్ఞప్తి అనుకుంటారో హెచ్చరిక అనుకుంటారో దయచేసి ఆలోచించమని మనవి చేస్తున్నాం. నమస్తే.